నాన్న ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదురా. డాడ్, జ్యూస్ తీసుకోండి. చాలా ధన, ఆ న్యూ కాంట్రాక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకో 10 రోజుల్లో ఫినిష్ అయిపోతానన్నా. త్వరగా ఫినిష్ చేయించండి. క్లయింట్స్ ఇప్పటికే 4-5 సార్లు మెయిల్ చేశారు. ఈ పాటికి అసలు పూర్తి చేయాలి కదా. చేయిస్తాను నాన్న. జాగ్రత్త, ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఈ సోమేశ్వరరావు కంపెనీకి బ్యాడ్ నేమ్ రాకూడదు. నాన్న, మీరు ఈ బిజినెస్ విషయాలన్నీ పక్కన పెట్టేయండి. అసలు వాటి గురించి ఆలోచించకండి. అన్నీ నేను చూసుకుంటాను కదా. ఏ విషయంలోనూ మీరు అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం నాన్న. అవును డాడ్, మీరు ఇలా ఈ విషయాలు పట్టించుకుంటే టెన్షన్ పడతారు. మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ డాడ్, మీరు కూల్గా ఉండండి. తాతయ్య, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. పోనీ డాక్టర్ చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్దామా? ఏం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను. అసలు మీరు వెలగబెట్టిన ఘనకార్యాల వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. రే ధనుజయ్, నేను బిజినెస్లోనూ జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ధైర్యంగా నిలబడ్డాను. కానీ నీ కొడుకు చేసే పని వల్ల నేను చాలా వీక్ అయిపోతున్నాను, ఆవేశపడిపోతున్నాను. నా ఇంటి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తారేమోనని భయపడిపోతున్నాను. చివరికి వీళ్ళ వల్లనే నాకు ఈ పరిస్థితి కూడా వచ్చింది. తాతయ్య ప్లీజ్. ఇకనైనా మీరు నన్ను ప్రశాంతంగా ఉండనిస్తే నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మావయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. అమ్మా, అమ్మా నిన్నే. అమ్మా నిన్నే. ఏంటి? అమ్మా, పిన్నికి ఫీవర్ వచ్చింది. ఒళ్ళు చాలా వేడిగా ఉంది. ఇప్పటి వరకు లేవనే లేదు. ఫీవర్తో వణికిపోతుంది. మాకు భయంగా ఉందమ్మా. నువ్వు వచ్చి చూడొచ్చుగా అమ్మా. ఏంటి, మీ పిన్నికి జ్వరం వచ్చిందా? అవును. తాతయ్య, నేను డాక్టర్కి ఫోన్ చేయనా? నా ఆరోగ్యం గురించి మాట్లాడడానికేనా? ఏం పర్లేదు, మీరేం భయపడకండి. మీ పిన్నికేం కాదు. లేదు, ఒళ్ళు కాలిపోతుంది. మేము పిలిచినా పలకడం లేదు. అయినా కూడా మీ పిన్నికి ఏమీ కాదు. అసలు తను ఆకాశం నుంచి దిగొచ్చిన గొప్ప లాయరు. తనకు అతీత శక్తులున్నాయి. తన గురించి తనే చూసుకోగలదు. ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ సూపర్ ఉమెన్. చాలా బాగా చెప్పారు డాడ్. రే, మిమ్మల్ని చూసుకోవడమే ఎక్కువ అనుకుంటే మీ పిన్నికి కూడా మేము సేవలు చేయాలా? అది కాదు మేడం. ఇంకేం మాట్లాడకండి. మీ పిన్నిని మీరే చూసుకుంటారో లేదంటే మీ పిన్నే చూసుకుంటుందో అది మీ ఇష్టం. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడే ఉంటారేంటి? వెళ్ళండి.
పిన్ని వంశీ, పిన్ని లేవట్లేదు. మనకి ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? తెలియడం లేదక్క, నాకు భయంగా ఉంది. నాకు కూడా చాలా భయంగా ఉంది వంశీ. మమ్మీ, డాడీ, పిన్నికి జ్వరం వచ్చింది. తనెప్పుడు ఇలా బాధపడడం చూడలేదు. పిన్ని ఒళ్ళు బాగా కాలిపోతుంది డాడీ. మేము ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు. అమ్మ వాళ్ళని రమ్మంటే ఎవరూ రావడం లేదు. పిన్నికి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. పిన్నిని మీరే కాపాడండి. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, పిన్నికి జ్వరం తగ్గేలా చేయండి. స్వీటీ, వంశీ, బాబాయ్. పిన్నికి ఫీవర్ అన్నారు కదా. అవును బాబాయ్, మేమెంత పిలిచినా లేవడం లేదు. మీరేం కంగారు పడకండి, నేను వచ్చాను కదా. ఈ కోల్డ్ వాటర్తో కాపడం పెడితే మీ పిన్నికి ఫీవర్ తగ్గిపోతుంది. చిన్ని చిన్ని ఆశలేవో రెక్క విప్పుకున్నవి, చిట్టి చిట్టి ఊసులేవో రేకు విచ్చుకున్నవి. నిన్న మొన్న లేని ఊహ నేడు మేలుకున్నది. నిన్ను నన్ను జోలపాడి ఊయలుపుతున్నది. లాలి లాలి జుజులాలి. కొత్త కొత్త పిలుపులే గుండె మిటుతున్నవి, కోటి కోటి మాటలై గొంతు దాటుతున్నవి. లాలి లాలి జుజులాలి. లాలి లాలి జుజులాలి. స్వీటీ, వంశీ, మీ పిన్ని వాళ్ళు చల్లబడిపోయింది. చెక్ చేయండి. అవును బాబాయ్, ఇప్పుడు వేడిగా లేదు. కాసేపట్లో మీ పిన్ని స్పృహలోకి వస్తుంది. సరే బాబాయ్. అవును, మీరు స్కూల్కి రెడీ అయినట్టున్నారు. టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళరా? వెళ్ళాలి బాబాయ్, ఈ రోజు నుంచి మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ పిన్నికి ఫీవర్ కదా. మీ పిన్నిని నేను చూసుకుంటాను, మీరు స్కూల్కి వెళ్ళండి, సరేనా? ఇంతకీ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారా? అవును, ప్రిపేర్ అయ్యాం బాబాయ్. నేనైతే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇట్టే ఆన్సర్ రాసేస్తాను. వెరీ గుడ్. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? లేదు. లంచ్ బాక్స్ కూడా పెట్టుకోలేదు. సరే ఉండండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ తీసుకొస్తాను. ఏంటి ఇంత లేట్? పనుందయ్యా. అక్కడ పెట్టు. సరే సరేనయ్యా.
చాలు బాబాయ్. కొంచెం తినండి. చాలు బాబాయ్. నువ్వు తిను వంశీ. నాకు కూడా కడుపు నిండిపోయింది, వద్దు. సరే. బాబాయ్ మా స్కూల్ బస్ వచ్చేసింది. మీరు స్కూల్కి వెళ్ళండి. పిన్ని గురించి ఏం టెన్షన్ పడకండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బాబాయ్. సరే సరే, స్కూల్కి టైం అయిపోతుంది, బ్యాగ్ తీసుకోండి. ఇందులో ఉన్న ఫుడ్ మొత్తం తినాలి. పిన్ని మీద బెంగతో తినకుండా ఉండకూడదు, ఓకేనా? ఓకే ఓకే బాబాయ్. బాయ్ బాబాయ్. వంశీ, ఐడి కార్డ్. బాయ్ బాయ్ బాబాయ్. బాబాయ్. బాయ్ బాయ్. గౌతమ్ సార్, ఈరోజు నా మనసులో మాట మీకు చెప్పేస్తాను. ఈసారి పంచభూతాలు కూడా నాకే సపోర్టుగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అమ్మా ప్రియాంక, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ నానా. నీ బర్త్డేకి స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ ప్రియాంక, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీ నాన్నే కాదు, నేను కూడా నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. వావ్, అమేజింగ్. ఈ డైమండ్ నెక్లెస్ చాలా బాగుందమ్మా. అయినా నా గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చారు? నేనేం అడగలేదు కదా. మేం తీసుకొచ్చిన గిఫ్ట్ చూడగానే నీ కళ్ళలో ఒక స్పార్క్ కనిపించింది, చూసావా? అది చూడడం కోసమే మేము ఇది తీసుకొచ్చాం. అవునమ్మా, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నీ సంతోషమే మా సంతోషం. నన్ను ఆశీర్వదించండి. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా. నువ్వు కోరుకున్నదల్లా జరిగి తీరాలి. సిస్టర్, నా కాళ్ళ మీద కూడా పడు, బ్లెస్సింగ్స్ తీసుకో. నిన్ను. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ బ్రో. స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సిస్టర్, నీకోసం కేక్ కూడా తీసుకొచ్చాను. చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేయించాను. నువ్వే చూడు. బ్రో, ఓపెన్ చేయొద్దు. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్రో, ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ నేను ప్రేమిస్తున్న అబ్బాయితో మాత్రమే జరగాలి. అది కాదు సిస్టర్, నువ్వెలాగూ సెలబ్రేషన్ తనతోనే చేసుకుంటున్నావు కదా. మేమనుకున్నట్టుగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయలేకపోతున్నావు. కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక కేక్ అయినా కట్ చేస్తే బాగుంటుంది కదా. సారీ బ్రో, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు కాబోతుంది. క్యాండిల్స్ వెలిగించే దగ్గర నుంచి కేక్ కట్ చేసే వరకు అన్ని తన సమక్షంలోనే జరగాలి. అంతేగాని ఇప్పుడు నేను ఆ కేక్ కట్ చేయలేను. నేను మీ కోరికని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. ఏంటమ్మా ఇది? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి బర్త్డే మేం దగ్గరుండి చేశాం. మేము వర్క్లో ఎంత బిజీగా ఉన్నా మా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని మరీ నీ బర్త్డేకి మిస్ కాకుండా చూసుకునేవాళ్ళం. అలాంటిది నువ్విప్పుడిలా చేయడం ఏం బాలేదమ్మా. అమ్మ ప్లీజ్, మీరిలా ఫెయిల్ అవ్వద్దు. నన్ను కొంచెం అర్థం చేసుకోండి. ఏమర్థం చేసుకోవాలి? నువ్వు మాత్రమే ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావు.
తన మనసులో ఏముందో ఇంతవరకు తెలియదు. పైగా నీతో మాట్లాడాలన్నా ఎదురుపడినా ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తాడని నువ్వే అంటున్నావు. నిన్ను పట్టించుకొని తన కోసం నిన్ను ప్రాణంగా చూసుకునే మమ్మల్ని కాదనడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. అవునమ్మా, నిన్ను చూస్తుంటే మాకు భయంగా ఉంది. ఒకవేళ తను నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఏమైపోతావు అని తలుచుకుంటేనే మా వల్ల కావటం లేదు. మా మాట విని ప్రియాంక, తనని వదిలేసి నువ్వు హ్యాపీగా ఉంటావు. నో నాన్నా, తనే నా హ్యాపీనెస్, తనే నా లైఫ్, తనే నా లైఫ్ పార్ట్నర్. అదంతే. దీన్నెవరూ మార్చలేరు. చివరకు రాత రాసిన ఆ దేవుడు కూడా మార్చలేడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నిన్ను కన్నవాళ్ళకన్నా నిన్నగాక మొన్న పరిచయమైనా ఆ అబ్బాయి ఎక్కువయ్యాడా? నువ్విప్పుడే ఇలా ఉంటే రేపు తనతో పెళ్ళయ్యాక ఇక మమ్మల్ని కన్నెత్తి కూడా చూడవేమో. మీరేమనుకున్నా పర్వాలేదు కానీ అతనితో పెళ్లి జరగడం మాత్రం నిజం కావాలని కోరుకుంటున్నాను. నిజం చెప్తున్నానమ్మా. అదే జరిగితే నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. మీ అమ్మాయి ఏంటండి ఇలా తయారైంది? అర్థం చేసుకో దేవిక, తను అంతగా చెప్తుంది కదా. అయినా తన స్వార్థంలో కూడా న్యాయం ఉంది. అంతేకాకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా కోరుకునేది అదే కదా. కూతురికి పెళ్ళయ్యాక తన భర్తతో హ్యాపీగా కాపురం చేసుకోలేనే కదా అనుకుంటారు. మన ప్రియాంక జీవితాంతం తనని కంటికి రెప్పలా చూసుకుంటాడనుకునే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. ఆ అబ్బాయి ప్రేమ పొందాలని తప్పిస్తుంది. మనం తల్లిదండ్రులుగా ఆశీర్వదించాలి. ఒక ప్రేమికులుగా తన బాధను మనం అర్థం చేసుకోవాలి, అండగా ఉండాలి. అంతేకాని మనం ఏదో మాట్లాడి డిసప్పాయింట్ చేస్తే తను ఏమైపోతుంది చెప్పు? అది కాదండి, ఆ అబ్బాయి మనసులో మన అమ్మాయి మీద ప్రేమ ఉంటే నేనెందుకు ఇలా మాట్లాడతాను? ప్రేమ లేదని కూడా తెలియదు కదమ్మా. సిస్టర్, నీ ప్రేమ విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ ఇష్టం, కానీ అవి నిన్ను కానీ మమ్మల్ని కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. అవునమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు. నువ్వు మమ్మల్ని కాదని ఆ అబ్బాయి మీద చాలా హోప్స్ పెట్టుకున్నావు. ఒకవేళ తను నీ లవ్ రిజెక్ట్ చేస్తే నువ్వు బాధపడకూడదు. అమ్మా, మీరిలా నెగిటివ్గా ఆలోచించకండి. నా ప్రేమ నిజం, స్వచ్ఛమైనది. ఖచ్చితంగా నా ప్రేమని తను యాక్సెప్ట్ చేస్తాడు. నాతో 7 అడుగులు వేసి జీవితాంతం నాకు తోడుగా ఉంటాడు. మీరు చూస్తూ ఉండండి, ఈ రోజే అది నిజమని మీరు నమ్ముతారు. సరే, నీ ఇష్టం. మా మంచి అమ్మ. అమ్మా ప్రియాంక, నీ లవ్ సక్సెస్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్నా. ఏదేమైనా సరే, ఈసారి సిస్టర్ బర్త్డే బావగారికి అంకితం అన్నమాట. ఓకే అమ్మా, హ్యాపీ బర్త్డే, ఎంజాయ్, హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ నాన్నా. ఝాన్సీ మీద కానీ ఆ పిల్లల మీద కానీ ఎవరూ ఎలాంటి ప్రేమాభిమానాలు చూపించకూడదు. ఈరోజు నేనొక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. మీరు తప్పకుండా రావాలి సార్. ప్లీజ్ సార్. మా తాత ఏదో అన్నారని మీరిలా మాట్లాడటం కరెక్ట్ కాదు.